శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయం చాలా బాగా ఉంటుంది. యత్న కార్య సిద్ధి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రావడం జరుగుతుంది. కోరుకున్న చోటికి బదిలీ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో వచ్చినటువంటి కలతలు సమసిపోయి ఆనందంగా ఉండడం కూడా జరుగుతుంది. కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడము, మానసికంగా కొద్దిగా బాధపడము, అనుకోని స్థానచలనాలు జరగడం కూడా కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది ధనుస్సు రాశి వారికి జూలై నెలలో. ఇక మొదటి వారు కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసరమైన కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చేసే పనులందు ఉత్సాహం లేకపోవడం వల్ల పనులు పూర్తి చేయకపోవడం వల్ల కొంత అధికారుల వల్ల కొందరు వ్యక్తుల వల్ల మాటలు పడడం అనేటువంటిది ఏర్పడి మనశ్శాంతి లేకుండా జీవితం గడపవలసి రావస్తుంది ఈ మొదటి వారంలో ధనుస్సు రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ జయం కలుగుతూ ఉంటుంది. అనాలోచితమైన పనుల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ప్రతి పని కూడా నిదానంగా ఆలోచించి 10 మంది సలహాలు తీసుకొని అడుగు ముందుకెయ్యండి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మనోధైర్యమే మీకు సదా రక్షగా. అందుగురించి మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకండి. మనోధైర్యాన్ని పెంచుకోండి. అంతేగాని మనోధైర్యాన్ని నిర్వీర్యం చేసుకొని బాధపడుతూ కూర్చోవడం మంచిది కాదు. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే కొంత అశాంతి ఏర్పడుతుంది. అనారోగ్యం చేత బాధపడడం జరుగుతూ ఉంటుంది. స్థాన చలనాలు నిరంతరం భయంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మనకు జరిగేటువంటివి. అనారోగ్యం దానివల్ల కొంత బాధపడము, అప్పుడే స్థాన చలనము, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కావడము, లేదా ఇంటి విషయాల్లో రెంటుకున్నటువంటి విషయం వీళ్ళు వేరే ఇంటికి మారడము, వేరే గ్రామానికి మారడము, ఇలాంటి అన్నీ ఒకేసారి వచ్చి కూర్చున్నప్పుడు మనశ్శాంతి లేకపోకుండా నిరంతరం భయంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం ఈ ధనుస్సు రాశి వారికి ఈ నెలలో చాలా మంచిది. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. శారీరక మానసికమైన బలాలన్నీ కూడా చేకూరుతాయి, ఒకేసారి వచ్చేస్తాయి. పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. అన్నింటా అనుకూలంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా మన దగ్గరికి వస్తారు. చేతిలో బెల్లం ఉన్నప్పుడు ఈగలన్నీ వచ్చి ముసురుకుంటాయి. బెల్లం కరిగిపోయిందంటే ఎవడు దగ్గరికి రాడు. అలాగే మన ఆర్థిక పరిస్థితి మనం గట్టిగా ఉందనుకోండి, చుట్టూ 10 మంది వాళ్ళకి వచ్చి కూర్చుంటారు. ఇటు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, అందరు వచ్చి కూర్చొని ఏమండి అంటారు. అదే డబ్బు అయిపోయినాక ఏమి రా అని పిలుస్తారు. కాబట్టి ప్రతి విషయంలో డబ్బు ఖర్చు, ధనుస్సు రాశి వారు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, డబ్బు సంపాదించే విషయంలో, ప్రయాణాలు చేసే ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండి కుటుంబాన్ని సవ్యంగా పోషించుకుంటూ మనశ్శాంతిగా మనోనిశ్చితంగా ఉన్నప్పుడు సాఫీగా జీవితం గడిపోతూ ఉంటుంది. కొన్ని చిన్న ఆటంకాలు రాకుండా ఉండవు. ఎందుకంటే అర్ధాష్టమ శని వచ్చింది కాబట్టి కొన్ని చిన్న ఆటంకాలు రాకుండా ఉండవు. ఆటంకాలు వస్తుంటాయి. వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చాలా మంచిది. 11 సార్లు చేయకుండా రోజు ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా జీవితం గడుపుతారు, మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం.